ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడ, గుంజేడు ఉమ్మడి జిల్లాల్లో రెండో అతిపెద్ద జాతర శ్రీ గుంజేడు ముసలమ్మ తల్లి మహాజాతర ఈ నెల 25 నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు కొనసాగింది. తెలంగాణలో నిర్వహించబడే అతిపెద్ద రెండవ గిరిజన జాతరగా ఆధునిక సమాజానికి దూరంగా కొండ కోణల మధ్య దట్టమైన అభయారణ్యంలో సాగే జాతరకు జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఫాల్గుణ మాసంలో బుధ, గురు, శుక్రవారాల్లో జరిగే ముసలమ్మ జాతరకు మహాజాతరకు ఎండోన్మెంట్ అధికారులు కవిత, ఆలయ ఈవో భిక్షమాచారి, పూజారులు నర్సయ్య, వెంకటేశ్వర్లు, సారమ్మ సర్వం సిద్ధం చేసి ఆలయాన్ని ముస్తాబు చేసి అలంకరించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు గణేష్ స్వామి, మాది కంబాలపల్లి, మహబూబాద్ జిల్లా. మేము గత 20 సంవత్సరాల కాంచి అమ్మవారి కాడికి వస్తున్నాం. తల్లి గుంజేడు ముసలమ్మ తల్లి మేడారంలో సమ్మక్క సారలమ్మ అయితే ఎంత సత్యం ఇస్తుందో ఇక్కడ కూడా అమ్మవారు అంత సత్యం ఇస్తుంది. ఓకే మేడం, చెప్పండి. నేను ఇక్కడ వైష్ణవ్గా రమాదేవి. ఇక్కడ జాతర జరుగుతుంది. జాతర విశిష్టత అమ్మవారు చాలా పవిత్రమైనగా మనకు కావాల్సిన కోరికలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా టోలే వెంకటేశ్వర్లు ముసలమ్మ జాతర ప్రధాన పూజారిని. అలాగే ఈ యొక్క ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ప్రత్యేక జాతర నాగశుద్ధ పౌర్ణమి రోజు ఈ యొక్క అమ్మవారి జాతర చాలా వైభవంగా జరుగును. అలాగే నిన్న గురువారం సాయంత్రము అమ్మవారిని ముసలమ్మ గుట్ట నుండి మరి గద్దెకు తీసుకురావడం జరిగింది. ఈరోజు అమ్మవారి గద్దె మీద ప్రతిష్ఠించబడి ఉన్నారు. అలాగే అమ్మవారికి అధిక సంఖ్యలో వచ్చి వారి మనసులో ఉన్న కోరికలు నెరవేర్చినందుకు వారి భావాలను తెలియపరుస్తూ అమ్మవారిని మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. సాయంత్రము 6 గంటలకు ఇక్కడ నుండి అమ్మవారు ముసలమ్మ గుట్టకు మరి తన స్థానానికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి 6 గంటలతోటి ఈ యొక్క జాతర కార్యక్రమాలు పూజిస్తుంటాయి. ప్రతి శుక్రవారం జాతర జరుగుతుంది. అలాగే మేడారం జాతర తర్వాత మా యొక్క ఈ ముసలమ్మ జాతర ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రత్యేక జాతర చేపడుతూ ఉంటుంది. భక్తులు సుమారుగా ఇంచుమించు ఒక 20 నుండి 30,000 మంది వరకు రోజువారీగా వచ్చిపోతూ ఉంటారు. మేము పూజార్లము, ఆదివాసీ కోయ పూజార్లము 9 మంది ఉంటాము. ఈ ట్రస్ట్ బోర్డు కూడా ఏం లేదు. ఈ సంవత్సరంలో ఇండోమెంట్లో ఉంది. మరి పోయినసారి ఉండే, ఈసారి కూడా ట్రస్ట్ బోర్డు పడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.